ఎవడో బిల్డింగ్లు సంపాదించాడు, కార్లు కొన్నాడని నువ్వు కూడా పొద్దున్న లేచి తిని తినక రెస్ట్ తీసుకోకుండా పైసల గురించి ఉప్పుతుంటే నీ తబియత్ ఖరాబ్ అయిందనుకో, ఎవడు చూస్తాడు నేను ఎవరితో పోల్చుకోకు. వాని అదృష్టం ఏంటో, వాని దగ్గర ఎట్లా పైసలు వచ్చిందో నీకు తెలుసా? చెప్పడి రోజులో సుఖంగా సంపాదించడు చాలా తక్కువ మంది. నువ్వు సుఖంగా కష్టపడి సంపాదించాలనుకుంటే నీ ఆరోగ్యం చూసుకోవాలి. రేపటికి నువ్వు బీమారు పడితే నేను చూసేది ఎవడు? నీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు. ఎవ్వడు రాడు. నీ రిలేషన్ ఫ్రెండ్ ఉన్నాయి, నువ్వు ఫోన్ చేసేవాడు అవుతాడు, అసలు వాళ్ళు ఉండదు. అట్లా ఎందుకు ఇంత కష్టపడతావు? కష్టపడు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆయనకి కారు బంగా ఉంటుంటే వాడికి ఎట్లా వచ్చిందో ఎవరికి తెలుసు? నువ్వు నీ ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నావు, నీ ఆరోగ్యం చూసుకోవాలి, నువ్వు టైం తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. కష్టపడు. కష్టపడడానికి పోయి నువ్వు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే ప్రాబ్లం నీకే. అందుకని రేపు చేసే పని ఈరోజు చేయి, ఒక పద్ధతిగా చేయి. అప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఒకసారి హాస్పిటల్ పో, తబియత్ ఖరాబ్ అయితే 50,000 కట్టంటాడు. నువ్వు సంపాదించిన మొత్తం ఆడ గుమ్మరపోయాలి అంతే, వేరేం ఒరిగేది లేదు. ఇంట్లో సఫర్ అయితే భార్య పిల్లలు ఎవరున్నా ఇంత కష్టపడతారు. ఆడ అప్పు తీసుకొని అప్పు గట్ట చేసి. ఇంకోటి, ఎవడో ఏదో పెద్ద పెద్ద ఐఫోన్లు కొన్నాడని నువ్వు కూడా పౌరుషానికి పోయి ఈఎంఐకి ఐఫోన్ కొంటావు. నువ్వు కట్టలేవు. ఫస్ట్ కి నీకు మెసేజ్ పెట్టేస్తాడు, కట్టలేనుకో నీకు చెక్ బౌన్స్ అందంటే నీ మీద పెనాల్టీ చేస్తాడు, కట్టకపోతే కేసు ఇస్తాడు. ఎందుకు అవసరమా? వాడు ఐఫోన్ పని నువ్వు మామూలు ఫోన్ కొను, పరిస్థితి బాగా చేసుకో. ఎవడో ఏదో కొన్నాడని పరిగెత్తి నువ్వు ఈఎంఐలు ఈ రోజులు ఈఎంఐలు ఈజీగా వస్తాయి, కానీ తర్వాత కట్టేటప్పుడు చెప్పలేము. ఒక నెల ఆదాయం తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. వాడు కొన్నాడంటే ఆయనకి ఆదాయం ఎక్కువ ఉంది, కానీ పరిస్థితుల్లో ఏంటో నీ పరిస్థితి ఎవరితో పోల్చుకోకు. ఈ జమానాలా నువ్వు ఇంకొంత పోల్చుకుని నీ స్టెప్ వేయకు. నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీ ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇవి చూసి నీ వస్తువులు కొను. ఒకరిని చూసి నువ్వు మారవద్దు. నీలాగా నువ్వు ఉండు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరిని చూసి మనం మారలేము. ఎందుకంటే ఆడ ఎట్లా సంపాదించిందో, వాడికి ఎట్లా వచ్చిందో అన్నది చూడద్దు. మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నువ్వు కిరాయికున్నావా, నువ్వు కిరాయి ఉంటున్నావు, నెలకి ఎంత భార్య పిల్లలకి ఎంత పోషించాలి ఇది చూడు. ఆన్లైన్ చూసి గొప్పలకు పోయి అవి ఇవి కొన్నామనుకో, ఈఎంఐ కట్టలేక నీకు ఇబ్బందులు అయితే అది చూసుకో. ఇంకా ఆరోగ్యం కూడా పాడైంది. ఒకసారి ఆరోగ్యం పాడైంది అనుకో, హాస్పిటల్ పైన అంటే 50,000 కట్టమంటాడు. ఎక్కడికి కడతావు? అప్పు చేస్తావు. అప్పు ఇచ్చేటోడు అప్పుడు ఇచ్చేస్తావు. ఒకసారి దొరకదు కూడా. ఎంత ఇబ్బంది పడతావు? ఏదైనా అయిందంటే నీ ఫ్యామిలీ ఏం కావాలి? అందుకనే పైసల గురించి ఉరుకు, కానీ తినకుండా రెస్ట్ లేకుండా ఉరుకోకు. ఫ్యామిలీని చూసుకో, మంచిగా సంపాదించుకో, మంచిగా ఉండు. వీడియో నచ్చితే నా కామెంట్ గా చెప్పు, నీకు ఎటువంటి వీడియో చూడాలని అసలు వీడియో చేస్తా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు ఇవన్నీ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను అందరికీ మంచి కావాలని చేస్తున్నా అంతే. నాకేమి ఇందులో ఒడియలేదు, లాభం ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు చాలా తొందర పడుతున్నారు. ఇది కొనేయాలి, అది కొనేయాలి, ఇన్స్టాల్మెంట్ అందరు ఇస్తారు. పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు ఏముంది, కొంచెం ఏదైనా నీ బ్యాంక్ సిబిల్ బాగుంటే ఇచ్చేస్తారు. తర్వాత నీ పోలీసు తెలుస్తుంది కట్టలేక. ఒక నెల 2 నెలలు నీ బ్యాంక్ లో ఏదో డిపాజిట్ చేసింది ఉంటుంది, దానిలో కడతావు. తర్వాత నువ్వు గ్యారంటీ ఇస్తావా ఈ నెల వచ్చిన ఆదాయం వస్తుందని? ఏదో ఒకటి ఉంటుంది, లేటే అవుతుంది. నీకు 5 తారీఖు వచ్చే జీతం 10 అయితే 15 అయితే ఆడు 1st నుంచి 5th లోపల ఆడు నీకు చెక్ ఇస్తాడు. నువ్వు కట్టలేవు అనుకో, సిబిల్ పడుతుంది, పెనాల్టీ. అవసరమా? నువ్వు మామూలు కొనుక్కో, పైసలు జమ చేయి, నెలలే జమ చేసి కొనుక్కో. అప్పుడు చూడు ఎవరైనా నీ ఇంటి ముందు వస్తా రాడు పైసలు అడగడానికి. అందుకని నువ్వు జీవితంలో సక్సెస్ కావాలంటే నీలాగా ఉండు. ఒకరిని చూసి కాపీ కొట్టకు. ఆడు సంపాదించిన నువ్వు కూడా ఇంత కార్లు కొనాలి, బిల్డింగ్ కొనాలి, పెద్ద పెద్ద ఫోన్లు కొనా పెట్టుకోకు. నీ పిల్లలు, నీ భవిష్యత్తు చూడు, నీ భార్య భవిష్యత్తు చూడు, నీ భవిష్యత్తు చూడు. ఇంతసేపు నా సుత్తి వినందుకు చాలా థ్యాంక్ యూ.